ఇవాళ కాళేశ్వరం విచారణ భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ గారి నేతృత్వంలో విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. రేవంత్ టార్గెట్ ఫినిష్ అయింది అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి బోన్లో కేసీఆర్ నిలబడ్డారంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి కమిషన్ దాని గురించి మాట్లాడడం కూడా అవులతనం అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ సార్ని తిట్టి జూటా మాటలు మాట్లాడి సర్కార్ అనేటిది చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పిల్లగాడిని కూడా పిలిచి అరే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంది అంటే జూటా మాటల సర్కార్ అని మాట్లాడతాడు. నువ్వు అబద్ధాలు చెప్పి నువ్వు సీఎం సీట్ ఎక్కినాక ఇప్పుడు కూడా ఆయనకి 6 గ్యారెంటీల మీద అసలు సోయి లేదు, అది అమలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు ఆయనకి. ఇప్పుడు ఆయనకి ఏంటిది, ఎప్పుడు చూసినా కేసీఆర్ సార్ మీద పడాలి, ఆయన ఏది చేసినా దాని మీద బుడిద చల్లాలి. ఆ కుట్రనే ఈ కమిషన్. అది కాళేశ్వరం కమిషన్ కాదు, అది రేవంత్ కమిషన్. 100%, 200%. నిజంగా కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అనేది చర్చ, నిజమేనా? ఇప్పుడు ఒక్క మాట చెప్తాను తమ్మి, 60 ఏళ్ళ కళ తెలంగాణ అనేటిది ఒక ఆత్మ గౌరవం. అంటే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు తీసుకురావాలి అని ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడారు. అప్పుడు కూడా కేసీఆర్ని మస్తు మంది అన్నారు, ఈయనేం చేసుకొస్తాడు బక్కపానముడు, అదేంటి ఫామ్ హౌస్లో కూర్చొని ఉంటాడు, ఈయన తెలంగాణ తీస్తాడా? ఆయన చావు నోట్లకు పోయి ముట్టుకొని మరీ వచ్చి ముద్దాడి మరీ వచ్చి తెలంగాణ తీసుకొని వచ్చిండు. అటువంటి వాడిని పట్టుకొని ఈ స్కామ్ అని మాట్లాడి విచారణ చేస్తుండంటే ఒక సీతమ్మ తల్లిని అగ్ని ప్రవేశం చెయ్యి అన్న సమానం ఈసారి కేసీఆర్కి చేస్తున్నారు. నిజంగా అంటే కర్త కర్మ క్రియ అన్ని కూడా కేసీఆర్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అరే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ కేసీఆర్ సర్స్ బ్రెయిన్ చైల్డ్. కాళేశ్వరం ప్రతి ఒక్క ఇంచ్ అంటే హీస్ అ విజనరీ లీడర్. ఆయన కాళేశ్వరం చేస్తే ఆ ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే ప్రజలకు ఎట్లా బాగుంటుంది, తెలంగాణ స్టేట్కి ఎట్లా బాగుంటుంది, 45 లక్షల ఎకరాల భూమికి నీళ్ళు వస్తాయి. హీ హాస్ గాట్ హిస్ ప్లాన్స్. అంత పెద్ద చర్చ చేసుకొని ఇప్పుడు మీరు చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ సెన్సేషన్. అంటే ద వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు కూడా కాళేశ్వరం ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని మాట్లాడినాడు. అట్లనే మీరు అమెరికన్ పేపర్స్ చూడండి, వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు కూడా పబ్లిష్ చేసిన దట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ అ మార్వెలస్ ప్రాజెక్ట్ అని చెప్పి డిస్కవరీ ఛానల్ పిల్లలతో చూస్తాం. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వివరించుకుంటూ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంజనీరింగ్ మార్వెల్స్ అని చెప్పినారు. ఆఖరికి మన సుప్రీంకోర్టులో కూడా చెప్పినారు కదా కాళేశ్వరం బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని చెప్పి. ఇప్పుడు అవన్నీ అన్ని ఒకటేసారి వెళ్ళిపోయినాయా? అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే తమ్మి ఒకటే ఒక మాట, ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ అనేటోళ్ళు అన్పడ్ గవార్గాళ్ళు, కేసీఆర్ని తిడితే తప్ప వాళ్ళకి ముందుకు పోదు అన్న మైండ్ సెట్. కాంగ్రెస్ అనేటిది జూటా సర్కారు, కాంగ్రెస్ అనేటిది అబద్ధాల మూట అనేటిది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఎట్లా కూలింది కాళేశ్వరం, ఎట్లా కూలింది అని చెప్పి చర్చ. కాళేశ్వరం కూలి ఇప్పుడు దానికి పోయి చెప్తున్నాడు కదా. కాళేశ్వరం ఇప్పుడు మనమే ఒక ఇల్లు కట్టుకుంటాం తమ్మి, చిన్న పెక్కులు ఉడిపితే దాన్ని ఇల్లు ఊడిపోయిందా? మనం ఒక బడ్జెట్ అనుకుంటాము, ఆ బడ్జెట్లో మనకు కాదు, మేము ఇంకొక పెయింటింగ్ నచ్చుతుందేమో, మనకి ఇంకొక లైట్ పెడితే బాగుంటుందేమో అనేసి మన ఇంట్లో మనం చిన్న ఇల్లు చేసుకుంటేనే మన బడ్జెట్స్ పెరుగుతాయి. సో దానికి విచారణ చేయడానికి పిలవడమే అంటే ఒక సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేస్తున్నట్టు. ఇంతమంది మహిళలు, ఇంతమంది అన్నదమ్ముళ్ళు తెలంగాణ వ్యాప్తం నుంచి ఎందుకు వచ్చినారే? మా కేసీఆర్ సార్ని ఒక విజనరీ లీడరు. తెలంగాణ స్టేట్కి 10 సంవత్సరాల నుంచి ఎట్లుండే పర్రలు పట్టిన భూమి ఉంటుండే తెలంగాణ స్టేట్, ఇప్పుడు ఎట్లా పచ్చగా ఉన్నది. వరల్డ్ వైడ్ తెలంగాణ స్టేట్ అంటే గుర్తుపడుతున్నారు. అటువంటిది 10 సంవత్సరాలు కష్టపడి చేస్తే ఇప్పుడు సంవత్సరంన్నర ఇంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక్కడు చెప్పుతామ్మి మొత్తం ఎట్లా అంటే మంచిగా కట్టిన దాన్ని కూల్చేసిండ్రు. కమిషన్ల సర్కార్ అయినరు. 6 గ్యారెంటీలు, మా మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండ్రు, మనకి తులం బంగారం ఇస్తాను, రైతులకు రుణమాఫీ చేస్తాన్నారు, యూత్కి స్కూటీలు ఇస్తామని చెప్పిన అన్ని జూటా మాటల సర్కార్. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ మీద బురద చల్లాలని అని చూస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ ఆల్రెడీ ఒకసారి మోసపోయినరు, మళ్ళీ మోసపోరు. ఈ రోజు తారీఖు రాసి పెట్టుకోతమ్మి, మా కేసీఆర్ సార్ లోపడిపోయిండు. ఒక అగ్ని ప్రవేశం చేసిన సీత లెక్క, ఒక లంకని గెలిచిన రాముని లెక్క ఒక మచ్చ లేకుండా బయటకు వస్తాడు. తెలంగాణ బాపు, తెలంగాణ మా కేసీఆర్ అని చెప్పి ప్రతి ఒక్కడు గుండె కొట్టుకొని మరీ చెప్తాడు. ఇవాళ నువ్వు తారీఖు రాసి పెట్టుకో, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇవాళ అంతమయ్యే ఆరంభం షురు అయింది. జై కేసీఆర్, జై తెలంగాణ. సో ఇన్ని కమిటీలు, ఇన్ని కమిషన్లు ఎదుర్కొని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి ఇవాళ తెలంగాణ నీళ్ళ గురించి ఈ కమిషన్ని ఎదుర్కోవడానికి పెద్ద
ఇబ్బందులు ఏముండవు. కేసీఆర్ గారు మీడియా అడ్రస్ చేస్తారా? విచారణ తర్వాత కేసీఆర్ గారు మీడియా అడ్రస్ చేస్తారా? అది కేసీఆర్ గారే చెప్పాలి. ఎందుకంటే ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కాబట్టి దాని గురించి బయటగా మాట్లాడితే, ఇప్పుడు లాస్ట్ టైం ఒక కమిషన్ చైర్మన్ గారు ఇట్లనే మాట్లాడారు. సుప్రీంకోర్టు తప్పించి ఆ కమిషన్ చైర్మన్ గారిని తీసేసింది. సో కేసీఆర్ గారు ఒక సీజన్ లీడర్ కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఐ డోంట్ థింక్ హిల్ స్పీక్ అబౌట్. ఒక మాట చెప్పండి, బీఆర్ఎస్ ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది అంటే వాళ్ళ నాయకులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతా ఉన్నారు. ఇటు పక్క కేటీఆర్ దగ్గర నుంచి కేసీఆర్ వరకు నోటీసులు ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఇస్తానే ఉన్నారు. బీఆర్ఎస్ కావాలి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుందని చర్చ జరుగుతుంది బయట. చూడండి, ఒకటి బ్యాడ్ టైం గుడ్ టైము నిర్ణయించేది ప్రజలు, తెలంగాణ ప్రజలు. సో మాకు తెలంగాణ గుడ్ టైం అనేది నడవాలి, తెలంగాణ బ్యాడ్ టైం ఉండదు. ఇలా తెలంగాణ రియల్ ఎస్టేట్కి బ్యాడ్ టైం నడుస్తున్నది, తెలంగాణ అగ్రికల్చర్కి బ్యాడ్ టైం నడుస్తున్నది. ఆ దశ మారాలి అని అంటే డెఫినెట్గా మళ్ళీ ఒక విజన్ ఉన్న నాయకుడు రావాలి. ఏ నాయకుడు ఈ దేశంలో నాతో శాతనైతే లేదు, నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగల్లా చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఢిల్లీకి పోతే దొంగల్లా చూస్తున్నారు, టైం ఇస్తలేరు అని చెప్పిన ఏకైక గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ పీడ ఎప్పుడు పోతుందో అది ఒకటి ఆలోచన. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ప్రస్తుతానికి? పాలన నడుస్తుందా? పోలీస్ కమాండ్ కంట్రోల్, ఉద్యోగులను కలవాలంటే పోలీస్ కమాండ్ కంట్రోల్, క్యాబినెట్ ని నడపాలంటే పోలీస్ కమాండ్ కంట్రోల్. పాపం ఓన్లీ పోలీసులను మాత్రమే ఉపయోగించుకుంటుర్రు. ఇవాళ పాలన కాదు, పోలీస్ ఫోర్స్ ని మా మీదకి వదిలిర్రు, వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇది పెద్ద పాలన. ఇంత పెద్ద సెక్యూరిటీ, ఇంత పెద్ద బందోబస్తు కేసీఆర్ వస్తున్నారంటే ఇంతమంది సెక్యూరిటీ దింపేరా ప్రభుత్వం నడవకుండానే? అంటే చూడండి, ప్రభుత్వం నడవాల్సింది ప్రజల దగ్గర, ప్రతిపక్ష నాయకుని మీద బుల్డోజ్ చేయడం కాదు. ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకున్నావు కదా నువ్వు. ప్రజాపాలన అంటే కేసీఆర్ గారి కోసం ఇంతమంది పోలీసులను పెట్టుడా? ఎల్లు కళ్ళల్లోకి ఎల్లు. ధాన్యం ఇంకా ఇవాళకి కూడా మొన్న అకాల వర్షం వచ్చిన తర్వాత ప్రజలందరూ రోడ్ల మీద పెట్టుకున్నారు, అక్కడికి వెళ్ళు నువ్వు. అది కాకుండా ఇవాళ ఒక్కసారైనా కూడా హోంమంత్రి నువ్వే కదా, సరే ఉంటుందో లేదో ఇప్పుడు ఢిల్లీలో పంచాయతీ నడుస్తున్నది, కానీ అరే క్యాబినెట్ మంత్రి కూడా ఖర్గే అంకుల్ క్యాబినెట్ దియా హమ్కో అని చెప్పుకున్న పరిస్థితి. ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటిది? అంతే కదా. కొత్త మంత్రులు ఏమని చెప్తున్నారు? మా ఖర్గే అంకుల్ ఇచ్చిండు మంత్రి పదవి అని చెప్తున్నాడు. అంటే ఇక మన ముఖ్యమంత్రి ఇది బల ప్రదర్శన అంటారా? రోప్ అంటే బల ప్రదర్శన ఉంటుంది. మాదెక్కడండి బల ప్రదర్శన? అందరం నిలబడి ఉన్నాం, మీరు మైక్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. మేము సంఘీభావంగా నిలబడ్డాం. నేను ఒకటే చెప్తున్నా, జాతీయ పార్టీ అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను రాహుల్ గాంధీ గారికి ఉద్యోగిని, నేను స్కూలు టీడీపీలో చదివినాను, కాలేజు మోదీ గారు చంద్రబాబు గారి దగ్గర చదివినాను, స్కూళ్ళు మోదీ గారి దగ్గర చదివినాను, ఉద్యోగం మాత్రం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నాను. ఇక ఉద్యోగం చేసే ఆ ఉద్యోగి కన్నా మా తెలంగాణ ప్రజలకు సేవ చేసే కేసీఆర్ గారి కోసం వీళ్ళు నిలబడ్డానికి అబ్సల్యూట్లీ కాదండి. ఆయనకు పాలసీలు తెలివయి, విజన్ తెలియదు, ఆయనకు రాష్ట్ర పాలన తెలియదు. కాబట్టి ఇంకొక 3.5 సంవత్సరాలు కూడా గిట్టనే నడిపిస్తాడు. ఇంకా కేసులు అంటాడు, ఇంకా విచారణ అంటాడు, ఏదో టైం పాస్ చేస్తుంటాడు, కాలం గడిపేస్తాడు. ఆయనకు ప్రజల్లో పోయేటట్టు లేదు, ఆ గ్యారంటీలు ఆ ప్రామిసెస్ చేసేటట్టు లేదు. కాబట్టి ఇదే ఆయనకు టైం పాస్ అవుతుంది, దీంతోనే చేస్తాడు. కేసీఆర్ గారి విచారణ జస్ట్ ఇది బుడగ లాంటిది. ఏం పని పాట లేకుండా ఏదో చేయాలి, ఏదో హల్చల్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నాము, అది ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము అని చెప్పి మాయమాటలు చెప్పడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్పి ఇవాళ గద్దె మీద కూర్చొని ప్రజలకు మోసం చేస్తున్నారు. ఏం చేశారు ప్రజలకు? ఇలా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చేసి ఏం చేశారు ప్రజలు? ఇలా అన్నం పెట్టే రైతుకి ఏం చేశారు? కర్షకులకు, కార్మికులకు ఏం చేశారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఏమి కాదు, కోడిగుడ్డు మీద ఈకలు పిక్కే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా ఏం జరగదు. రేవంత్ టార్గెట్ ఫినిష్ అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి బోన్ లో కేసీఆర్ నిలబడ్డారు అనేది చర్చ. ఏమంటారు దానికి? రేవంత్ రెడ్డి బోన్ లో కేసీఆర్ దోషిగా నిలబడ్డారు అనేది చర్చ. ఇప్పుడు అది చూస్తారు కదా మీరు ఈవినింగ్ వరకు. ఎట్లా వస్తాడు బయటికి, టైగర్ ఎట్లా వస్తాడు, ఏమైతుంది అనేది మీరు చూస్తారు కదా. ఆయన లఘుచర్ల మా గిరిజనుల భూముల మీద ఏదో చేద్దామని పీకుదామని పోయిండు. ఏమైంది? యూనివర్సిటీ భూముల మీద ఏదో దోచుకుందామని పోయిండు. ఏమైంది? ఇవన్నీ ఏంటంటే అతికి తెలివి అంటారు దీన్ని. ఇవన్నీ చేసి ఏం కాదు, ప్రజలు గమనిస్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడు అనేది. కేసీఆర్ గారు బయటికి ఎట్లా వస్తారో మీరు వేచి చూడండి. థ్యాంక్ యూ. అరే కాళేశ్వరం ప్రాజెక్టే 1,00,000 కోట్లు కాదు నాన్న, ఆయనకు మెదడు లేదు అసలు. కాళేశ్వరం ప్రాజెక్టే 1,00,000 కోట్లు
కానప్పుడు అవినీతి 1,00,000 కోట్లు ఎట్లా జరుగుతుంది? ఫస్ట్ దాని మీద విచారణ చేయమని. ఇప్పుడు కమిషన్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కమిషన్, అదే పనిలో ఉన్నారు వీళ్ళు. వేరే పనులలో ప్రజల పనులలో లేరు. ఇదే కమిషన్ పనులలో ఎట్లా దోచుకుందాం, ఎట్లా రాష్ట్రాన్ని నాశనం చేద్దామని చూస్తున్నారు. గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదు, ఏం చెప్తారు సార్? ఒక సీనియర్ నాయకుడిగా ఏం చెప్తారు? గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలని మేము సీరియస్ గా చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళు గిరిజన ఓట్లతోటే గెలిచి ఇవాళ సీఎం అయ్యారు, కానీ గిరిజనులకు మొండి చేయి చూపెట్టారు. మన గిరిజనులకు ఏ మాత్రం ఉన్నా స్థానిక ఎలక్షన్ లో మన సత్యంతో చూపెడతారు. పరిస్థితి కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ అయిపోయింది, ఏం లేదు. రాబోయే రోజుల్లో మేము చూపిస్తాం, మీరు చూస్తారు. ఓకేనా? తొడగొట్టాడు పడగొట్టాడు అని చెప్తున్నారు కేసీఆర్ ఉద్దేశించి. రేవంత్ రెడ్డి ఇప్పుడు తొడగొట్టడం పడగొట్టడం అన్ని మేము చూపిస్తాం కదా, తప్పకుండా చూపిస్తాం. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారు, కాళేశ్వరం విషయాల్లో భాగంగా కేసీఆర్ గంటల తరబడి లోపల ఉన్నారు. లోపల అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రశ్న అడుగుతున్నారు, అసలు ఏంటి? లోపల విచారణ జరుగుతుంది. విచారణలో ఏం అడుగుతున్నారు అనేది మనకు తెలియదు. విచారణ అంశాలు ఏంటనేది విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంది. హరీష్ రావు గారిని ఏం అడిగినరో, ఈటల రాజేందర్ గారిని ఏం అడిగినరో అదే పద్ధతిలో కేసీఆర్ గారిని కూడా ప్రశ్నిస్తూ ఉండొచ్చు. ఆ ప్రశ్నకు సరి అయిన సమాధానాలు కేసీఆర్ గారు చెప్తారు. కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, ఏం చెప్తారు? ఇప్పుడు తెలుస్తుంది కదా, జడ్జి గారు కమిషను నిష్పక్షపాతంగా జరుగుతుందా, లేకపోతే కాంగ్రెస్ ఎజెండా అమలు జరుగుతుందా? అంత పెద్ద ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టుని సంబంధించి దాన్ని ప్రజల్లో పల్సన చేయడం కోసం అత్యంత ప్రజాదరణ పొందిన కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు విధానాన్ని ప్రజల దృష్టిలో అపస్పాలు చేయడం కోసం జరుగుతున్న కుట్రల కుతంత్రాల్లో భాగంగా విష ప్రచారం చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూడా ఎన్నికల ముందు అదే ప్రచారం చేశారు. అందుకనే ఆ ఎజెండాని అమలు పరచాలని చేసిన ప్రయత్నంలో భాగమే ఈ కమిషన్ అనేది. కానీ వారు తీసిన గోతులో వారే పడతారు. కమిషన్ ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. దీంట్లో ఏం జరిగిందనేది కేసీఆర్ గారు హరీష్ రావు గారి ద్వారా చెప్పే జవాబుల ద్వారా రేపు చాలా స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. 8 లక్షల కోట్లు తిన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు దానికి సమాధానం? జరిగింది 94,000 కోట్ల ప్రాజెక్ట్. అది 94,000 కోట్లలో 3 బ్యారేజీలు, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, అనేక టన్నల్స్, గ్రావిటీ కెనాల్స్, అనేక రిజర్వాయర్, ఇవన్నీ కలిపితేనే 94,000 కోట్లు అన్నప్పుడు లక్షల కోట్ల అవినీతి ఎక్కడిది? ఇంతకు మించిన నిరాధారమైన ఆరోపణ మరొకటి లేదు. ఇప్పుడు ఏమంటారు, రేవంత్ రెడ్డి టార్గెట్ ఫినిష్ అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి బోన్ లో కేసీఆర్ నిలబడ్డారు అనేది చర్చ, ఏం చెప్తారు దానికి? ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఇలాంటి కాలకూట విషనాగులు చేసే ప్రయత్నాలను ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టడంలో ఒక భాగం ఇది. వాళ్ళట్లా అనుకుని సంబరపడితే ఆ వికృతానందాన్ని కూడా తగిన మూల్యం చెల్లించుకునే సమయం వస్తుంది. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, తొడగొట్టాడు పడగొట్టాడు అని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు దానికి? అదే ప్రజాస్వామ్యంలో ఒక వికృతానందం. ఇది ప్రజలకు అర్థం కావాలి. ప్రజలకు కావాల్సిన పనులు ప్రభుత్వ పరంగా ఏ రకంగా ఇచ్చిన హామీలు ఎజెండాని అమలు పరచకుండా అనేక నిరాధార ఆరోపణలు చేసి అనేక గోబెల్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఏం మాట్లాడుతుండని ప్రజలు గమనిస్తున్నారు. ఆ ప్రజలే సరైన సమయంలో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. బామాదులు ఉన్న కేసీఆర్ ని జడ్జి గారి ముందు ఇవాళ దోషిగా నిలబెట్టారు అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజ్యాంగాన్ని గౌరవించి కేసీఆర్ గారు ఈ రోజు ఈ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఇది ప్రజలకు ఇచ్చే గౌరవం, రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం. కానీ రాజ్యాంగాన్ని ఏ రకంగా అవినీతి పరంగా తన ఎజెండాని అమలు పరచుకోవడం కోసం, తన దుగ్ధం తీసుకోవడం కోసం ఏ రకంగా ఈ రేవంత్ రెడ్డి వాడుకుంటుంటా అనేది ప్రజలకు అర్థమవుతుంది. మీరు బల ప్రదర్శన చేయిస్తున్నారా? ఇక్కడ ఇంతమంది జనాలు వచ్చారు, బల ప్రదర్శనకు వచ్చా లేకపోతే అభిమానంతో వచ్చారా లేకపోతే ఏంటి? బల ప్రదర్శన అంటే మా సభ్యత్వం 60 లక్షలు. హైదరాబాదు ఒక రకంగా కదిలిపోవాలి, అతలాకుతలం కావాలి. నేను గనక పిలిపిస్తే ఇది కేవలం అభిమానం, ఇది సంఘీభావం. ముఖ్య నేతలు, ముఖ్య నాయకులు ఊరుకుండలేక కేసీఆర్ గారిని ఇదన్న అభిమానంతో వచ్చిన సంఘీభావమే తప్ప ఇది నిరసన కాదు, పోరాటం కాదు, ఉద్యమం. బీజేపీ ఏం మాట్లాడలేదు
లేదు కదా బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ మాట్లాడతలేదు. బీజేపీ కాంగ్రెస్ ఒకటా లేకపోతే బీజేపీ దొంగలు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి కాల్చేదే బీజేపీ వాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.